ఓకే, జనరల్గా మొన్న మన ఇండియన్ ఆర్మీ ఒక ఆపరేషన్ కండక్ట్ చేసింది పాకిస్తాన్ మీద. ఏంటిది అది? గట్టిగా చెప్పాలి. ఆపరేషన్ సింధూర్. నేను మన నరేందర్ గారు రాసిన పుస్తకం చదువుతుంటే దాంట్లో సింధూరం ఆంజనేయుడికి ఎందుకు పెడతారు అని చాలా స్పష్టంగా చక్కగా చెప్పారు. ఓకే, అంటే సింధూర్కి దీనికి ఏదో కనెక్షన్ ఉందనిపించింది నాకు. రెండవది, ఈ పుస్తకం యొక్క గొప్పతనం ఏంటంటే దాంట్లో ఆపరేషన్ మొన్న మన వాళ్ళు ఆపరేషన్ త్రిశూల్ చేశారు. మీకు ఐడియా ఉంటుంటుంది. త్రిశూల్ అంటే మన 3 సైనిక దళాలు వాళ్ళ శక్తిని ప్రదర్శించాయి. ఓకే, కానీ మనము శక్తిని ప్రదర్శిస్తేనే పక్కోడు భయపడ్డాడు, అది వేరే విషయం. ఇక కొడితే ఏమవుతుంది మీకు తెలుసు, క్లాప్స్ పడాలి కదా దీనికి. అయితే అలాగే ఈ పుస్తకం కూడా ఆపరేషన్ త్రిశూల్ లాగా ఉంది. ఒకటి మన నరేందర్ గారి అనుభవాలు, రెండోది రామాయణంలోని కథలు చిన్న చిన్నగా అంటే విషయాలు, రామాయణంలోని విషయాలు. మూడవది పూజా పద్ధతుల్లో ఎందుకు అలా చేస్తాము అనేది మూడోది. అట్లా ఆపరేషన్ త్రిశూల్ని కూడా మన నరేందర్ గారు కవర్ చేసినట్టుగా నాకు అనిపించింది. ఓకే, కాబట్టి ఈ పుస్తకం చాలా సామాన్యుడికి సాధారణంగా సమయం తక్కువ సరైన సమయంలో చదువుకోదగ్గ పుస్తకంగా తయారు చేశారు మన నరేందర్ గారు. ఇప్పుడు రామరాజ్యాన్ని స్థాపించాలంటే ఆ పని ఎవరితో సాధ్యమవుతుంది? ఎవరితోనే అవుతుంది? ఆంజనేయుడితోనే అవుతుంది. ఆ ఆంజనేయుడు ఎవరు కావాలి? మనం కావాలి. ఆంజనేయుడు మనం కావాలంటే ఆంజనేయుడు లక్షణాలు మనకు రావాలి. అది రావాలంటే అంతో ఇంతో కాస్త చదవాలి. అది చదవాలంటే పుస్తకం చిన్నగా ఉండాలి, ఈజీగా అర్థం కావాలి. ఆ విధంగా ఈ పుస్తకాన్ని మన నరేందర్ గారు రాశారు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ బుక్ అండి. జై శ్రీరామ్. ఓకే, ఇంకో విషయం ఏంటిదంటే మనకు మహత్యాలు జరుగుతాయి అంటుంటారు, మిరాకిల్స్, మహత్యాలు జరుగుతుంటాయి. స్టీవ్ జాబ్స్ ఆయన ఒక స్పీచ్ ఇస్తూ అంటాడు, కనెక్టింగ్ ద డాట్స్ అంటాడు. కనెక్టింగ్ ద డాట్స్ అంటే అక్కడ జరిగినాయి అన్నీ మనల్ని ఒక పెద్ద విషయానికి తయారు చేస్తాయని ఒక స్పీచ్ ఉంది. మీకు వీలుంటే యూట్యూబ్లో చూడండి, కనెక్టింగ్ ద డాట్స్. అదేవిధంగా మనమందరం ఇక్కడ చేరుకున్నామంటే మన బాలరాజు గారు, మన యోగి గారు, వీళ్ళందరూ ఇక్కడ వచ్చిరంటే ఎక్కడో కనెక్టింగ్ ద డాట్స్ ఉంది, లేకపోతే ఇక్కడ రామ్ మనం. కరెక్ట్గా చెప్పండి అది. అయితే ప్రతి ఒక్క పుస్తకం వెనుక ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ప్రతి ఒక్క పుస్తకం వెనుక ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆ రచయిత యొక్క వ్యక్తిత్వం ఉంటుంది. మొన్నటి వరకు గొప్ప గొప్ప పుస్తకాలు రాసినటువంటి అరుణ్ షోరీ మొన్న ఒక పుస్తకం రాశాడు సావర్కర్ గారి మీద, న్యూ ఐకన్ ద రియల్ ఫ్యాక్ట్స్ అని. వీర్ సావర్కర్ అని కూడా అనలేదు. అంటే ఆయన వ్యక్తిత్వం మారిపోయింది, స్వార్థం వచ్చింది కాబట్టి వీర్ సావర్కర్ అయిపోయింది ఆయనకి. కానీ నేను నరేందర్ గారిని ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నా. చాలా అనుకూలమైన వ్యక్తిత్వము, ఆ సిద్ధాంతాల కట్టబడ వ్యక్తి కాబట్టి అది ప్రతి అక్షరంలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఈ పుస్తకం ఆవిష్కరణకు వచ్చినటువంటి మన బాలరాజ్ భయ్యాకి, అమ్మకి, అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా భాస్కర్ యోగి గారిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారికి సైలెంట్ ఫ్యాన్ని నేను. వారిది అనుకోకుండా ఒక పుస్తకం చదివిన, నిజాం గురించి నన్ను చాలా మోటివేట్ చేసినటువంటి పుస్తకం. ఉత్తరప్రదేశ్లో పోలీస్ బుల్లెట్ అంటే దేశద్రోహులు భయపడతారు, అవునా కాదా? గట్టిగా చెప్పాలి. యోగి రాష్ట్రంలో పోలీస్ బుల్లెట్ అంటే దేశద్రోహులు భయపడతారు. తెలంగాణలో ఈ యోగి మాట అంటే బుల్లెట్ లాగా భయపడతారు దొంగలని. సో వీళ్ళందరూ ఒక స్టేజ్ మీదకి రావడం, ఈ గొప్ప పుస్తకాన్ని మనం ఆవిష్కరించడం, ఎంతమంది వచ్చారు ఇంపార్టెంట్ కాదు. మన ఒక సినిమాలో డైలాగ్ ఉంది, ఎప్పుడు వచ్చినావు ఇంపార్టెంట్ కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా ఇంపార్టెంట్. సో సభ ఎంత నంబర్ ఉంది అది ఇంపార్టెంట్ కాదు, ఏం మనస్తత్వంతో ఇక్కడ వచ్చినాము, ఎంత గొప్ప కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాము, ఎట్లా ఈ పుస్తకాన్ని ముందుకు తీసుకెళ్తాము అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి.
మన గువ్వల బాలరాజు గారు మాట్లాడుతూ వారి స్పీచ్లో నేను ఇంకా నెక్స్ట్ ఆంజనేయుడిలాగా ధర్మాన్ని కాపాడడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. వారికి ఒక్కసారి మనం అందరము అభినందిస్తాం. వారు చెప్తే ఒక మాట అన్నారు, నేను ఏ గ్రౌండ్లో దిగినా గట్టిగా దిగుతా అన్నాడు. సో ఇప్పుడు గ్రౌండ్లో గట్టిగా దిగాలి, ఎందుకంటే అపోజిషన్ టీమ్స్ వాళ్ళ బౌలింగ్ చాలా దాటిగా పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి బాల్ని 6 కొట్టగల దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందంటే అది బీజేపీ పార్టీకే ఉంది. కాబట్టి సో మీరు కూడా ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలని కోరుకుంటున్నాం. ఆంజనేయుడు అంటే స్వయం సేవకే కాదు, మా బీజేపీకి ఒక గొప్ప కార్యకర్త అని చెప్పారు. అయితే ఆంజనేయుడు బలం తెలియజేసింది జాంబవంతుడు, అంటే ఒక మోటివేషనల్ స్పీకర్. అలాంటి పాత్ర నేను పోషిస్తుంటాను సార్ నేను. సో మీరు అన్నట్టుగా సమాజంలో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు సినిమాలు కూడా చూస్తే హిట్టైన సినిమాలన్నీ ఏమున్నాయి చూడండి మీరు. యూరి ఇట్లాంటి సినిమాలే హిట్ అవుతున్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మన యువత కూడా మన సంస్కృతి వైపు, మన దేశం వైపు, దేశభక్తి వైపు అడుగులేస్తుంది. ఇది మంచి పరిణామం. మొన్న కార్ బాంబు పేలినప్పుడు కూడా ఎవరో చెప్తా ఉన్నారు, కాపాడింది ఆ శివుడు అని. ఎందుకంటే ఎదురుగా శివుడి గుడి ఉంది, తుప్పున పేలిపోయాడు వాడు. వాని దేవుడు వాని కాపాడలేకపోయాడు. కేల్కతం దుకాన్ బంద్. అది త్రిశూల్కున్న పవర్.